మాది మత్తిగారి కుటుంబం. చేపలు పట్టుకునే మా అమ్మ నాన్నని పెంచారు, చదివించారు కూడా గవర్నమెంట్ స్కూల్లో. సో నేను పెళ్ళైన తర్వాత మా ఫ్యామిలీ తోటి ఈవెన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా ప్రిపేర్ అవ్వడానికి కోచింగ్కి వెళ్ళే స్థితి కూడా లేదన్న నాది. స్కూల్ ఒకరోజు ఒక నెల సెలవు పెట్టి ప్రిపేర్ అవుదాము, మంచిగా డిఎస్లో సెలెక్ట్ అవుదాం అలాంటి పరిస్థితి కూడా లేదన్న నాది. అలా జరిగితే ఫ్యామిలీ మొత్తం రోడ్డున పడిపోద్దన్న. అలా సెలవులు పెట్టకుండా నైట్ టైంలో చదువుతూ ప్రిపేర్ అయ్యి ఏదోలాగా విశాఖపట్నం డిస్టిక్లో ఫిజికల్ సైన్స్లో మా బీసీఏలో 3వ ర్యాంక్ తెచ్చుకున్నాను. నేను 3rd ర్యాంక్ తెచ్చుకున్నాను కాబట్టి నాకు 28న కాల్ లెటర్ పంపించారన్న. 28న కాల్ లెటర్ పంపించి వెరిఫికేషన్ అంతా కంప్లీట్గా జరిగిందని అన్నది. అయితే తర్వాత సెలక్షన్ లిస్ట్లో పేరు లేదన్న. అయితే ఏం జరిగింది ఏంటని నేను ఒకసారి చూసుకున్నాను అన్న, మొత్తం మెరిట్ లిస్ట్ అంతా చూసుకున్నాను. అయితే ఆ సెలక్షన్ లిస్ట్లో ఏం జరిగిందంటే మా బీసీఏలో నాకంటే ముందు 2 ఉన్నారన్న. ఒకరు 10th ర్యాంకులో ఉన్నారన్న, ఇంకొకరు 31st ర్యాంకులో ఉన్నారన్న. నేను 53 ర్యాంకులో ఉన్నాను ఓవరాల్ మెరిట్ లిస్ట్లో. మా కేటగిరీలో బీసీఏలో 3rd ర్యాంక్ అయినా ఓవరాల్ మెరిట్ లిస్ట్లో 53rd ఉన్నానన్న నేను. అయితే ఫస్ట్ పర్సన్ 10th ప్లేస్లో ఉన్నాడన్న. కానీ మనకి ఇక్కడ బీసీఏలో ఓవరాల్గా తీసుకుంటే 21 ఓపెన్ పోస్టులు ఉన్నాయన్న. జనరల్గా 21 మందిని ఫిల్ చేయాలి. మరి 10వ ర్యాంక్ వచ్చినటువంటి పర్సన్ని ఎక్కడ ఫిల్ చేయాలన్నా? ఓపెన్లో తీసుకెళ్ళి ఫిల్ చేయాలి. అప్పుడు నేను 2nd ప్లేస్కి వస్తానన్నా. సో నార్మల్గా నా 2nd ప్లేస్లో నేను ఫిల్ అవ్వాలి. అలా చేయకుండా ఆ 10th ప్లేస్ వచ్చిన అతన్ని తీసుకొచ్చి బీసీఏలో 1st ప్లేస్ ఇచ్చారన్న. అప్పుడు నేను 3rd ప్లేస్కి వెళ్ళిపోయాను. ఆటోమేటిక్గా 3rd ప్లేస్కి వెళ్ళిపోయాను. మొత్తం 4 పోస్టులు ఉన్నాయన్న. సో నేను 3rd ప్లేస్కి వెళ్ళడం వల్ల నన్ను పక్కన పెట్టి ఒక ఉమెన్కి ఇచ్చారన్న ఆరిజినల్ రిజర్వేషన్ ప్రకారం. ఓకే, నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. తర్వాత ఆరిజినల్ రిజర్వేషన్ ప్రకారము ఒక ఓహెచ్ పర్సన్కి ఇవ్వాలన్నా. సో ఓహెచ్ పర్సన్కి ఇవ్వాలి కాబట్టి నేను ఫస్ట్ నుంచి చూసుకున్నానన్న. మొత్తం మెరిట్ లిస్ట్ అంతా చూసుకుంటే ఓకే, ఓహెచ్ పర్సన్ ఒక అతను ఉన్నాడన్న, అతను ఓసీ క్యాండిడేట్ అన్న. కానీ అతనికి ఇవ్వకుండా మా బీసీఏలో చాలా వెనక ఉన్నటువంటి 419వ ర్యాంకులో ఉన్నటువంటి ఒక అతన్ని తీసుకొచ్చి ఆ ఓహెచ్ పోస్ట్ ఇచ్చారన్న. ఫస్ట్ ఓసీ అతను ఏమైందని చెప్తే ఎందువల్ల రిజెక్ట్ అయిపోయాడు అని డిఓ ఆఫీస్లో చెప్తున్నారన్న. ఎందుకు రిజెక్ట్ అయ్యాడు ఏంటి అనేది సమాధానం లేదన్న. సో ఈ ఆరిజినల్ రిజర్వేషన్ ఓకే ఇంప్లిమెంట్ చేశారు, పర్వాలేదు, హ్యాండిక్యాపర్స్కి ఉమెన్స్కి మంచి జరగడం మంచిదే అన్న. కానీ ఓపెన్లో మెరిట్ తెచ్చుకున్నటువంటి ఆ 10th ర్యాంక్లో తెచ్చుకున్న అతన్ని ఆ ఓపెన్లో పంపించేస్తే నాకు న్యాయం జరిగేదన్న. అలా జరగడం వల్ల నేను అన్యాయం అయిపోయానన్న. ఇప్పుడు ఎన్నిసార్లు తిరిగినా సరే, ఎన్నిసార్లు అప్పీల్ చేసుకున్నా సరే సరైన సమాధానం రావట్లేదన్న. నేను అప్పీల్ చేసుకుంటే ఆర్జేడీ ఆఫీస్కి అప్పీల్ చేశానన్న. నేను ఎందుకు ఇలా జరిగిందని అప్పీల్ చేసుకుంటే నేను చెప్పినటువంటి పాయింట్స్ ఒకటన్నా, వాళ్ళు ఇచ్చిన సమాధానం